ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడు, నేనిప్పుడు ఆలపాటి అఖిలాండేశ్వరుల ఆర్డర్లేమి చేయడంలా. నా బిడ్డకి తల్లిగా బతిమాలుతూ ఉండా. మ్యాగీని నువ్వు కాదని వెళ్ళిపోయినావు అనుకో, అది నాకు కాకుండా పోతుంది అల్లుడు. అర్థం చేసుకో అల్లుడు. మా అఖిలమ్మ ఇన్నేళ్లలో ఎవరి దగ్గర ఇలా ప్రాధేయపడలేదయ్యా. పాపం కూతురు ఏ ఆఘాయిత్యం చేసుకుంటుందో అని భయపడి నిన్ను రిక్వెస్ట్ చేసుకుంటోంది. బాబు, నువ్వు యాక్సెప్ట్ చేస్తే మంచిది. కాదనకు నాయనా. చూడు గరుడాచలం మావా, పక్షులకి ప్రాబ్లమ్స్ వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే హెల్ప్ చేయడానికి యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ మీలాంటి పాములకి అలా చేయలేము. ఎందుకంటే ఎప్పుడు అవసరం అని ప్రాధేయపడతారు, అవసరం తీరాక పడగ విప్పి నిలబడతారు. కాబట్టి మీ సావు మీరు సావండి, నన్ను సంపకండి. అయ్యయ్యో, ఆగా గల్లుడు. చూడు, నువ్వు పాతవేవో మనసులో తలుచుకుని మమ్మల్ని పాములు అంటుండావు, కానీ కూతురి ప్రేమ కోసం ఆ కూరలు ఎప్పుడో తీయించేసుకున్నానబ్బి. కావాలంటే నువ్వు కోరుకున్నట్టుగా నీ సెల్లిని నా కోడలిగా స్వీకరిస్తాను. నువ్వు చెప్పిందల్లా చేస్తాను. నా కూతుర్ని నీ భార్యగా చేసుకో చాలు. మమ్మీ, బావకిష్టమైతేనే తనతో బ్రతుకుతా, కష్టమైతే నేను విషయం తాగిచ్చేస్తా. అయ్యయ్యో, అంతేగాని నన్ను పెళ్లి చేసుకోమని వాళ్ళ చెల్లిని అడ్డం పెట్టుకుని బావని బ్లాక్మెయిల్ చేయొద్దు. రామ రామ, నేనెక్కడ బ్లాక్మెయిల్ చేస్తుండానే? నిన్ను బతికించుకోవడానికి అల్లుడు అట్టైన మాట వింటాడని నేను ఆరాట పడిపోతుండానంతే. ఏమంటావు అల్లుడు? మీ చెల్లి బాగు కోసమైనా మా బిడ్డని భార్యగా చేసుకో అబ్బి. అందరం కలిసిపోదాము, ఇకనైనా అందరం ఆనందంగా ఉందాము. చాటుగా నీతో 7 అడుగులు వేసిన అతన్ని నేరుగా నిన్ను అత్తారింటికి తీసుకెళ్లేలా చేస్తాను. ఆలోచించుకోవడానికి నాకు కాస్త టైం కావాలి. అట్టా అన్నో బాగుండదు అల్లుడు. ఇదిగో మ్యాగీ, ఇన్నావు కదా? మీ బావ తను ఆలోచించుకుని చెప్పేదాకా ఇట్ట సావాలన్న పిచ్చి ఆలోచనలేవి పెట్టుకో మాకు. ఏంది? రా పోదాం. దా ఉంటామబ్బీ, దా.